సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఆప్తా నిర్వహిస్తున్న ఈ కాన్ఫరెన్స్కి వివిధ రంగాల్లో నిపుణులు వచ్చారు. ప్రస్తుతం మనతో వైద్య రంగంకి సంబంధించి ఉన్నారు. ఒకసారి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? డాక్టర్ కిరణ్ అండి. కిరణ్ గారు, మీ హాస్పిటల్ పేరు ఏందండి? శ్రీ సాయి భార్గవాస్ క్యాన్సర్ సెంటర్, అమృత హాస్పిటల్స్, జనతా హాస్పిటల్స్. షీ ఈజ్ మై వైఫ్ డాక్టర్ రజని. వీ బోత్ ఆర్ ఫ్రమ్ కాకినాడ. సార్, ఇప్పుడు మీరు హాస్పిటల్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి ట్రెండ్లో. సో లేజర్ ట్రీట్మెంట్ అంటూ ఉన్నారు, హార్ట్ రీప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్స్లో మీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి మీరు ఏ విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? యాజ్ వచ్చిన పేషెంట్స్ కానండి, పబ్లిక్ కానండి. మా హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండి. అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆన్ పార్ విత్ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. అది కూడా 3 టైర్ 2 టైర్ సిటీస్లో, అంటే కాకినాడ ఇటువంటి ఏరియాల్లో ఈ ఆన్ పార్ విత్ హైదరాబాద్, బాంబే, బెంగళూరు, ఢిల్లీలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇంకొకటి సార్, హాస్పిటల్స్ మీకు తెలిసిందే రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది. సో రూరల్ ఏరియాస్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఇచ్చేదానికోసం మీరు ఏదైనా ప్లానింగ్ ఉందా సార్ మీకు? ఖచ్చితంగా ఉందండి. యాక్చువల్గా ఈ యాప్టాక్ రావడానికి కారణం కూడా అదే. దీనిలో ఏంటంటే మనం ఇన్వెస్టర్స్ కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ రూరల్ హెల్త్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండియాలో. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇన్వెస్టర్స్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, వీ కెన్ మేక్ ఎ గుడ్ హెల్త్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటిది పబ్లిక్ ఇవ్వచ్చు. దాని గురించి అని చెప్పని వీ వాంట్ టు డిస్కస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్. సో ఈరోజు చాలామంది నీట్ వచ్చినటువంటి తర్వాత మెడికల్ సైడ్ వెళ్తాను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సజెషన్స్ అడిగితే ఏమేస్తారు సార్? ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆప్టా మెయిన్ పర్పస్, మీరు లోగో చూస్తేనే 4 హ్యాండ్స్ విల్ బి కమింగ్ టుగెదర్. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మెడికల్ ఫీల్డ్ అవ్వనండి, ఏ బిజినెస్ అయినా కానివ్వండి ముందుకెళ్తుంది. సో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, ఏదైనా కాలేజ్లో అంటే వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీఆర్ దేర్. ఆప్టా పీపుల్ ఆర్ దేర్. ద ఆప్టా డాక్టర్స్ ప్యానల్ ఈజ్ దేర్ ఫర్ దమ్. అది యుఎస్ నుంచి గైడ్ చేస్తూ ఉంటుంది. యుఎస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్టాల మెంబర్స్, వాళ్ళందరూ కూడాను సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే యుఎస్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక పాత్వే, యుఎస్ ఎంబీఎస్ ఎలా క్రాక్ చేయాలి, ఇక్కడ ఎంసెట్ లేదంటే నీట్ ఎగ్జామ్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో, అలాగే యుఎస్ ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా, ప్లాబ్ క్రాక్ చేయాలన్నా, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కానీ ఆప్టా పీపుల్ ఆర్ సపోర్టింగ్ దమ్. మేడం, ఇంకొకటి, ఈరోజు ఆప్తా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మీ పర్టికులర్గా మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా మేము ఆప్టా ఒక 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళతో ఫాలో అవుతున్నాము. అక్కడ మనకి కాకినాడలో కూడా చాలా క్యాంప్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. రూరల్లోకి కొన్ని క్యాంప్స్ కూడా వెళ్ళాయి మనకి. త్రూ ఆప్టా వాళ్ళు అరేంజ్ చేశారు మనకి. సార్, ఇంకొక క్వశ్చను, ఈరోజు హాస్పిటల్స్ అంటే కూడా తెలిసింది మీకు చాలా కాంపిటీషన్ ఉంది. సో ఈ కాంపిటీషన్ దాటుకుని మీరు ఇంకా ఎలా ఎక్స్పాండ్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. అంటే కాంపిటీషన్ అనేటువంటిది ఆన్ పార్ విత్, అంటే WHO లెక్కల ప్రకారం 1:1000 పాపులేషన్కి 1 డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. మన ఇండియాలో ఇప్పుడు దగ్గరగా 850 పాపులేషన్కి 1 డాక్టర్ ఉన్నారు. కానీ రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో హెల్త్ ఫెసిలిటీ, ద లాస్ట్ పర్సన్ ఆల్సో నీడ్ టు గెట్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ చూస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. దానికి ఏంటంటే ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వీ నీడ్ టు పెట్టుకొని, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని పెట్టుకొని అక్కడి నుంచి రూరల్ ఏరియాస్ నుంచి మళ్ళీ మన సిటీస్లోకి మూవ్ చేసుకోవడం. ఈ విధంగా చేయగలిగితే కనుక వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ ఫర్ ఆల్ ఆఫ్ దమ్. ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వెళ్ళొచ్చండి. సో ఇట్స్ బేసికలీ 360 degree point of view. Yeah, obviously.